ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హోదా కావాలా, ప్రజల సమస్యలు కావాలా అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా హోదా ఇచ్చే అవకాశం తమకు లేదని అచ్చెన్న తెలిపారు. ఆ ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను, ఈ రాష్ట్రం గురించి మాట్లాడను, ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నా.